హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన స్పెషల్ చిన్న చేపలు. నాకు వీడియో పెట్టాను కదా, క్లీనింగ్ వీడియో పెట్టాను కదా, ఇప్పుడు వాడిని పులుసు పెడుతున్నాను. కొన్ని ఫ్రై చేశాను. ఓకే, చాలా బాగుంది టేస్ట్. చూడండి, టేస్ట్ చాలా బాగుంది. మనం ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా, ఆ ఆయిల్తోనే ఇప్పుడు కర్రీ చేసేస్తున్నాం. చెప్పు. ఆనియన్ పచ్చిమిర్చి టమాటా, ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు బాగా వేయించుకున్న తర్వాత టమాటా వేసుకోవాలి. సింపుల్ అండ్ టేస్టీ చేపల పులుసు భవానీ స్టైల్లో చూపిస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే బాగుంటుంది. రుచికి సరిపడా సాల్ట్, సరిపోకపోతే కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ వేసేస్తాను చూడండి. రుచికి సరిపడా కారం, కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. నాన్ వెజ్ ఐటమ్స్లో కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఆయిల్ ఒకటి మెయిన్. అలా అని మరీ ఎక్కువ వేసినా కూడా బాగోదు. అలా వేస్తే తిన్నాం కొంచెం, అంటే రోజు తినేదాని మీద ఇంకొంచెం. ఇప్పుడు ఇందులోకి కారం వేసిస్తాను కదా, అది కొంచెం పట్ల వేగింది. చింతపండు పులుసు, చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు తీసుకొని బాగా పిసుకొని ఇది కొంచెం బాగా తెరిగిన తర్వాత మనం చేపలు వేసుకుంటే బాగుంటాయి. ఓకే, ఇప్పుడు ఇట్లా వచ్చిన తర్వాత చేపలు వేసుకోవాలా? ఓకే, తెరిలిపోయింది బాగా. చేపలు తెల్లగా ఉన్నాయి, బాగా క్లీన్ చేసి పెట్టున్నాం. ఉప్పు వేసి బాగా ఫ్రై చేస్తే అది ఫిష్ ఫ్రై మాత్రం సూపర్ టేస్టీగా ఉంది. మీకు కావాలంటే రెసిపీ పెడతాను. కొంచెం వెరైటీగా చేశారనమాట, ఎప్పుడు చేసేదాన్ని. అసలు నిజంగా రియల్లీ చాలా బాగుంది. టేస్ట్ బాగా కుదిరింది. నోట్లో పెట్టుకుంటే వావ్, ఎంత కష్టమైన చేయొచ్చు అనిపిస్తుంది ఆ టేస్ట్ కోసం. నేను రెసిపీ పెడతాను, కామెంట్ చేస్తే, కావాలంటే కామెంట్లో పెడితే రెసిపీ చేయండి అని. ఈసారి రెసిపీ కూడా ఎలా చేయాలో వీడియో చేసి పెడుతుంది. చేపల పులుసులో నేను వేసేదన్నమాట సింపుల్ ఇంగ్రీడియంట్స్: కొద్దిగంత ఆవాలు, కొంచెం జీలకర్ర, కొద్దిగా జీలకర్ర, కొంచెం మెంతులు, మెంతులు ఎక్కువ వద్దు, మరి చేయవస్తుంది. కొద్దిగా మెంతులు వేయించుకోవాలి. డ్రై రోస్ట్ చేసేసి ఆవాలు, జీలకర్ర, మెంతులు, కొంచెం మెంతులు అలిగిన తర్వాత కొంచెం ఇవి మెత్తగా నూరుకున్న తర్వాత చిన్నులపాయలు,
ఇలా మనం మెత్తగా దంచుకున్న తర్వాత మనం చిన్నుల్లిపాయలు వేసి దంచాలి 2 నిమిషాలు. ఇంకా అంతే కర్రీలో వేసేసుకోవాలి. ఇట్లా నూరుకున్నది ఇట్లా ఉడికేటప్పుడు లాస్ట్లో వేసుకుంటే టేస్ట్ 50% ఉడికిన తర్వాత వేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, వెరీ ఈజీ అండ్ టేస్టీ చిన్న చేపల పులుసు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చింది. మీ ఇంట్లో కూడా చేసుకోండి. చాలా ఇంత ఈజీగా చేపల పులుసు రుచికరంగా చేసుకోవచ్చా అంటే ఇంకా భవానీ చేసినప్పుడే నాకు అర్థమైంది. వెరీ ఈజీ అండ్ టేస్టీయెస్ట్ చిన్న చేపల పులుసు. ఫ్రెండ్స్, పులుసు అనేది చిక్కబడితే బాగుంటుంది అన్నమాట. చేపల పులుసు నీళ్ళగా కాకుండా బాగా ఈ చిక్కబడితేనే ఆ టేస్ట్ బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఇది వండిన వెంటనే కాకుండా ఇంకా అక్కడి నుండి ఎంత చల్లారిన తర్వాత నిదానంగా తింటే ఆ ఉప్పు కారం పులుపు అంతా పట్టుకొని చేపలు చాలా బాగుంటుంది అన్నమాట. తను చేసిన చేపల టేస్ట్ చూస్తుంది ఎలా అనిపించింది. మాకైతే చాలా 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 నచ్చింది. మరి హోమ్ మేడ్ ఇంట్లో చేసుకోవడం నీట్గా బాగా చేసింది. అవి ఇంగ్రీడియంట్స్ ఏమేమి సూపర్గా వచ్చింది. మీకు కావాలంటే రెసిపీ నేను షేర్ చేస్తాను. ఓకే, ఎవరైనా కామెంట్ చేస్తే అది ఎలా చేశారు ఏంటి అని చెప్పి అడిగితే తను రెసిపీ షేర్ చేస్తుంది, ఏమేమి కలిపింది అందులో చేపల వేపుడు చేసేటప్పుడు. రియల్లీ అసలు చాలా బాగా వచ్చింది. అండ్ ఫైనల్లీ లాస్ట్లో కొద్దిగా కరివేపాకు. కొత్తిమీర వేయకూడదండి, కొత్తిమీర వేస్తే వేరే టేస్ట్ వచ్చేస్తుంది. కరివేపాకు ఫైనల్గా వేయాలి. పులుసు కూడా బాగా చిక్కబడిపోయింది. ఇంకా సరిపోతుంది. వేరే లెవెల్ పులుసు కానీ ఈరోజు ఫ్రై పులుసు సూపర్ వచ్చినాయి. ఎందుకో చెప్పు, నేనే చేపలు చేశాను కాబట్టి. చేపలు నువ్వు చేయడం వల్ల ఈ టేస్ట్ వచ్చిందా? ఆ కరివేపాకు వేసేసాక గ్యాస్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి. ఓకే, 8 minutes అయింది. అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీ, టేస్టీగా ఉంటుంది. కష్టపడి చేసినందుకు భవానీకి థ్యాంక్ యూ. భవానీ, ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాము. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చూపించినప్పుడు అనాలి. ఇప్పుడు చెప్పు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. భవానీ మరిపూడి ఛానల్ని. ఓకే, బాయ్. బాయ్.